వంటి 5 పనులేమిటో మీతో పంచుకుంటాను. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పూర్వకంగా చేయాల్సిన పనులేమిటో చెప్తానంటే మేము ఏమో అనుకున్నారా మీరు? ఏమో అని చెప్పి, ఏదో అని చెప్పి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. హృదయపూర్వకంగా మనం చేయాల్సిన అన్నిటికంటే శ్రేష్టమైన పని మొదటిగా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుడు కోరుతుంది ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రాణంగా ప్రేమించాడు. తన కుమారుని కంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించాడు. యేసుక్రీస్తుని ఈ తక్కెట్లో పెట్టాడు, నిన్ను ఈ తక్కెట్లో పెట్టాడు. వీళ్ళిద్దరిలో నీకు చాలా ఎవరిని కోరుకుంటున్నావు అని చెప్పి ఒకవేళ దేవుడిని అడిగితే మీరే చెప్పాలి. యేసుక్రీస్తునా లేక నిన్న? ఆనాడు ఇది యేసుక్రీస్తు, ఇది పాపిష్టోడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మరణానికి అప్పగించు, ఒకరిని రక్షించు అనే చాయిస్ దేవుని ముందు పెడితే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మరణానికి అప్పగించి పాపిష్టి వాడివైన నిన్ను నన్ను రక్షించాలని దేవుడు ఆశపడ్డాడు. అంటే అర్థం తెలుసా? నువ్వు ఎంత విలువైన వాడివయ్యా అంటే సాక్షాత్తు దేవుడు తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించి నిన్ను కొనడానికి, క్రయధనము చెల్లించటానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. యేసుక్రీస్తు నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన శరీరంలో ఉన్నటువంటి రక్తపు చివరి బిందువు కారేంతగా నిన్ను ప్రేమించాడు. చివరి రక్తపు బిందువు ధార పోసేంతగా నిన్ను ప్రేమించాడు. తాను మరణించడానికి ఇష్టపడ్డాడు కానీ నువ్వు మరణించడానికి మాత్రం ఇష్టపడలేదు. తాను దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు కానీ నీ మీద మాత్రం దెబ్బ పడడానికి ఇష్టపడలేదు. తాను ఉమ్మి వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ నీ మీద మాత్రం ఉమ్మి వేయడానికి ఇష్టపడలేదు. తాను ముళ్ళ కిరీటం పెట్టింపబడడానికి ఇష్టపడ్డాడు కానీ నీ తల మీద మాత్రం దెబ్బ పడడానికి ఇష్టపడలా. తాను సిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు కానీ నీకు మాత్రం మరణము రావడానికి ఇష్టపడలా. అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. కాబట్టి బైబిల్లో ఏమని తెలుసా? దేవుడు లోకమును ప్రేమించెను అని బైబిల్లో లేదు. దేవుడు లోకమును ఎంత మీరు చెప్పాలి. ఎంత అని అంటే ఎంత అని చెప్పగలం? ఎంత అని చెప్పగలం? కాబట్టి బైబిల్ ఏం సెలవిచ్చిందంటే దేవుడు లోకమును ఎంతో, దానికి ఫుల్ స్టాప్ లేదండి, అంతగా ప్రేమించాడు. ఆయన